బీహార్ ఎన్నికల్లో ఒక పక్కన ప్రశాంత్ కిషోర్ గెలవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటుందా యువత అంతా? ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఆర్జేడీ కూడా అక్కడ ఓడిపోవడం జరిగింది, బీజేపీ ఓడిపోయింది. ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వ్యక్తిని ఎంపిక చేయడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు రానున్న భవిష్యత్తు? భారత రాజకీయ వ్యవస్థను జెన్జీ ప్రభావితం చేస్తుంది. ప్రభావితం చేయడమే కాదు, తన ప్రతిభ ద్వారా గెలిపిస్తుందన్న విషయానికి మనకు బంకీపూర్ ఎన్నిక నిదర్శనం. మొత్తం బీహార్లో అత్యధిక అక్షరాస్యత, మొత్తం బీహార్లో అత్యధిక పట్టభద్రులున్న నియోజకవర్గం ఏదైతే ఉందో అది బంకీపూర్. దాన్ని యాక్చువల్గా ఒకప్పుడు వెస్ట్ పాట్నా అనే పేరుతో పిలిచేవాళ్ళు. అంటే పాట్నా సిటీలో అది పశ్చిమ భాగంలో ఉండేది. కాబట్టి 30 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే బీహార్లో చదువుకున్న ప్రాంతం ఏదైతుందో అది బీజేపీ పరిపాలన కోరుకుంటుందని చెప్పి ఆ బంకీపూర్ని ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం బీహార్ అంతా విస్తరించి ఈరోజు అధికారాన్ని చేర్చుకుంది. అదే బంకీపూర్లో అంటే ఎక్కడైతే పట్టభద్రులు ఉన్నారో, ఎక్కడైతే విద్యాధికులు ఉన్నారో ఆ బంకీపూర్లోనే మొట్టమొదటిసారిగా బీజేపీ పతనానికి సంబంధించిన తొలి వికెట్ పడింది. అంటే దరిదాపుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ 22 రాష్ట్రాల పైగా అధికారంలో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కొత్తగా గెలిచేది ఏమీ లేదు, అది డిక్లైన్లోకి వచ్చింది. ఈరోజు జెన్జీ ప్రభావం మనం 2 కోణాల్లో చూడాలి. ఒకటి, ఢిల్లీలో ఒక ప్రజల ఆమోదంతో కూడుకున్న డిమాండ్లను ముందర పెట్టారు. వాళ్ళు చాలా క్లియర్గా అన్నారు, పరీక్షల కోసం మేము చదువుతాం, మా పరీక్ష పేపర్లు లీక్ అయినప్పుడు మా బ్రతికేందని అడిగినారు. 27 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ఆత్మహత్యల కుటుంబాలకి ₹1 కోటి పరిహారం అడిగినారు. అట్లాగే మా మీద కేసులు ఏవైతే ఎత్తివే ఉన్నారు. అవన్నీ కూడా జెన్యూన్ డిమాండ్స్. పార్లమెంట్లో చర్చ కోసం కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అవకాశం వేయలేదు. కాబట్టి వాళ్ళు వీధి పోరాటంలోకి వచ్చారు. నీట్కు సంబంధించిన బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ప్రధాని రాజీనామా చేయగానే హుందాగా ఇంటికి వెళ్ళిపోయినారు. కాబట్టి జెన్జీ అనేది భారత రాజకీయాల్లో కొత్త వనరులు తీసుకొచ్చింది. వాళ్ళు మహాత్మా గాంధీ గారి ఫోటోలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోలు, అట్లాగే భారత రాజ్యాంగం ఫోటోలు ప్రదర్శించారు. అలాగే సోనాం వాంగ్చుక్ లాంటి పర్యావరణవేత్తలు, సైంటిస్టులను వాళ్ళ అంబాసిడర్గా చూపెట్టి వాళ్ళు ప్రజల యొక్క మద్దతు తీసుకున్నారు. ఈరోజు బంకీపూర్ ఎన్నిక ఏదైతుందో ఆ ఎన్నిక దాని నిదర్శనం. రెండోది, ద్వితీయాలో మధ్యప్రదేశ్లో ఎన్నిక జరిగింది. అందులో కూడా అక్కడ ఆల్రెడీ గెలిచిన మనకు రాజేంద్ర భారతి అతన్ని రకరకాల ఆరోపణలతో డిస్క్వాలిఫై చేసింది బీజేపీ గవర్నమెంట్. ఇక ఎట్లయితే మీనాక్షి నటరాజన్ గారిని డిస్క్వాలిఫై చేసిందో అదే మధ్యప్రదేశ్లో ఇట్లాంటి రకరకాల ఆరోపణలతోటి మనకు రాజేంద్ర భారతిని డిస్క్వాలిఫై చేస్తే ఘనశ్యామ్ అనే కొత్త వ్యక్తిని పెట్టి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అంటే రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా కూడా రాజ్యాంగం కోసము యూత్ కట్టుబడి ఉంటున్న విషయాన్ని ఈరోజు బంకీపూర్ ఎన్నిక కానీ మనకు మధ్యప్రదేశ్లోని ద్వితీయ ఎన్నిక కానీ నిదర్శనంగా ఉంది. కాబట్టి రాబోయే యుగం అంతా కూడా జెన్జీదే. వాళ్ళు రాజకీయాలను ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా 21 ఇయర్స్కి మీరు పోటీ చేసే అవకాశం ఉందని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దీన్ని దేశవ్యాప్తంగా మద్దతుంది. సరే, ఇప్పుడు ఒక గెలిచింది మహా అయితే ఒకే ఎన్నిక కదా, ద్వితీయ ఆల్రెడీ అది కాంగ్రెస్ సీటే. ఒకే ఎన్నిక అనేది మొత్తం దేశంలో జరిగే రాజకీయాలను డిసైడ్ చేయలేదు కదా. 3 అంశాలు చెప్తాను సార్. ఒకటి ఏంటంటే బంకీపూర్ అనేది భారతీయ జనతా పార్టీ కంచుకోట. అంటే 30 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ కంచుకోటగా ఉండేది మొట్టమొదటిసారిగా ఓడిపోయిన సందర్భం చెప్తున్నాను. రెండోది, బంకీపూర్ అనేది మామూలు ఉప ఎన్నిక కాదు కదా, బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించిన స్థానం అది, నబీన్ గారికి సంబంధించిన స్థానం అది. అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడే ఓడిపోయినాడు. రెండో అంశం. మూడోది ఏంటంటే సహజంగా ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కూడా ఆ ఉప ఎన్నిక సర్వసాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా వస్తుంది. ఈరోజు బీహార్లో అధికారంలో ఎవరున్నారు? బీహార్లో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రిజల్ట్ రాలేదు. కాబట్టి జాతీయ అధ్యక్షుడి స్థానం ఓడిపోయింది, అధికార పార్టీ ఓడిపోయింది. అట్లాగే మనం ఇంత చెప్పినట్టుగా మాదే ఈ సీట్ అనుకున్న రవిప్రసాద్ లాంటి వాళ్ళు, రవిశంకర్ ప్రసాద్ ఏమన్నంటే మేము ఒక చెప్పును పెట్టినా కూడా గెలుస్తామని ఒక అహంకారాలు పలికారు. చివరికి ఏమైందో మనం చూసాం. కాబట్టి జెన్జీకి సంబంధించిన విషయాన్ని మనం ఎందుకు ప్రస్తావిస్తున్నట్టే ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా ఒక విషయం చెప్పాడు. ఏమన్నాడంటే బీహార్ యువత 10,000కు 15,000 రూపాయల సంపాదన కోసము దేశం మొత్తం విస్తరించుకుంటూ పోతున్నారు. అదే 10,000, 15,000 సంపాదించుకునే అవకాశాలు బీహార్లో ఉంటే మన తల్లులను వల్లిపెట్టి, చెల్లెలను వల్లిపెట్టి, అక్కలను వల్లిపెట్టి, తమ్ముళ్ళను వల్లిపెట్టి యూత్ ఎందుకు బయటికి పోవాల్సిన అవసరం ఉన్నది? కానీ యూత్ ఉపాధి నా ఎజెండాను పెట్టాడు. ఉపాధి యూత్ను క్రైటీరియాగా తీసుకున్నాడు. కాబట్టి అక్కడ ఆర్జేడీని కాదని వాళ్ళు ప్రశాంత్ కిషోర్ని గెలిచారు. అంటే యూత్కి సంబంధించిన అవకాశాలు, యూత్కి సంబంధించిన విశ్వాసాలు, యూత్కి సంబంధించిన ఆకాంక్షల్ని ఈరోజు ఎన్నికల రిజల్ట్ ఎట్లా తారుమారు చేస్తుంది, ఎట్లా ప్రభావితం చేస్తుంది దానికి బంకీపూర్ ఎగ్జాంపుల్. సీట్ ఒకటే కావచ్చు, దాని ప్రభావం మాత్రం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చలకు మీరు నన్ను ప్రశ్న అడగడంలో, అదే కాన్స్టిట్యూషన్ నాకు తీసుకొని అడగడంలో కూడా దాని ప్రభావం మన మీద ఉందనడానికి దర్శనం. అంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకు మీ రాష్ట్ర ప్రభుత్వం చేసేది చాలా మంది యువత అంతా కూడా మీ ప్రభుత్వం పట్ల
ప్రభుత్వ వైఖరి పట్ల మీరు ఇచ్చినటువంటి నిరుద్యోగులకు కావచ్చు, అలాగే యువతకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైపోయిందని చెప్పి యువత అంతా వస్తూ ఉంది. ఒక పక్కనేమో అటువైపు నుంచి యువత ఆ ప్రాతినిధ్యం వహించాలి, యువతే రేపు భవిష్యత్తు అని చెప్పి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క వాళ్ళ డిమాండ్స్ ఎందుకు కనపడట్లేదు, నిలబడట్లేదు? తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ యువతకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. రాహుల్ గాంధీ గారే ఈరోజు యువత ప్రాతినిధ్యం కోసం ప్రధానమంత్రి ఇంటి ఎదురుగా పోయి ధర్నా చేసే సందర్భాన్ని మనం చూసుకోవాలి. కాబట్టి మేము రావడమే అంతకుముందు పెండింగ్లో ఉన్న ప్రతి నోటిఫికేషన్ క్లియర్ చేసాం, లీగల్ అబ్స్టాకిల్స్ అని క్లియర్ చేసాం. మీరు ఇవే మైకులతోటి ఈరోజు ఉద్యోగాల్లోకి యంగ్ వచ్చిన కానిస్టేబుల్ని, యంగ్ పోలీస్ ఆఫీసర్ని, యంగ్ గ్రూప్ 1 ఆఫీసర్ని, యంగ్ గ్రూప్ 2 ఆఫీసర్ని, యంగ్ గ్రూప్ 3 ఆఫీసర్ని, కొత్తగా ఉద్యోగంలోకి వచ్చే టీచర్ల దగ్గర పేరు ఇంటర్వ్యూ చేయండి. ప్రశ్నపత్రాలు ఎంత అద్భుతంగా మేము రూపొందించారు, ప్రశ్నలు ఎంత సజావుగా నిర్వహించారు, ఒక మరక లేకుండా ఎట్లా ప్రశ్నలు కండక్ట్ చేశారన్న విషయాలకు సంబంధించిన సమాధానాలు మా పార్టీ ప్రతిదిగా నేను చెప్తాను, కానీ నాకన్నా వాళ్ళు మీకు ఎక్కువ సమాధానం చెప్తారు. మొన్న రీసెంట్గా జూన్ 2న మొట్టమొదటిసారి అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాట్లాడారు తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు, కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు మేము డెఫినెట్గా మేము యూత్కి ఏదైతే ప్రామిస్ చేశామో దానికోసం నిలబడతామని. అందుకోసమే ఈరోజు ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన పోవడం కూడా పెట్టుబడులు ఇక్కడ తీసుకురావడం కోసమే. అంతకుముందు శ్రీధర్బాబు గారితో కలిసి ప్రయాణించి మొత్తం టోటల్గా సమీకరించి నిధుల ద్వారా ప్రైవేట్ రంగాన్ని కూడా బలోపేతం చేయడమే స్కిల్స్ డెవలప్మెంట్. ఏ పార్టీ అయినా భారతదేశంలో యూత్ నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేదన్న విషయాన్ని మాత్రం ఇటీవల కాలం చూడాలి. కాంగ్రెస్ పార్టీ కూడా యూత్ని రిప్రజెంట్ చేసే దశలో ఉంది, ఆచరణలో మీకు కనపడతా ఉంటుంది, భవిష్యత్తు కూడా దాన్ని నిర్ధారిస్తుంది. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మొన్న రీసెంట్ కూడా సర్పంచ్ ఎన్నికల్లో నేను మొన్న ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా విన్నాను. చాలా ఆశ్చర్యం ఏంటంటే సార్, మీరందరూ కూడా యంగ్ జర్నలిస్టులు, మీరందరూ కూడా మీ కెరీర్ని మీ కూడా ప్రతిభను తీసుకోవాలని ఈరోజు జర్నలిస్ట్ గారు నా జీవితంలో అంత యంగ్ సర్పంచ్ని ఎప్పుడు చూడలేను. ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినా కూడా యంగే వస్తున్నాం. అట్లాగే రేపు మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంలో కూడా యంగ్ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్స్గా, మున్సిపల్కి సంబంధించిన మేయర్స్గా, కార్పొరేషన్ మేయర్స్గా, మున్సిపల్ చైర్మన్స్గా యంగ్ వస్తున్నారు. కాబట్టి యూత్ ఈరోజు భారతదేశంలో దాదాపుగా 140 కోట్ల పాపులేషన్లో 50 కోట్ల యూత్ ఉంది. ఇక్కడ మేము ఇప్పుడు సర్కు సంబంధించిన డేటా కూడా మేము ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాం. కాబట్టి 50 కోట్ల యూత్ని నెగ్లెక్ట్ చేస్తే రాజకీయ పార్టీలు మడగాడగా సాగడం కష్టం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా యూత్కు సంబంధించిన ప్రాధాన్యత ఉంది. ఈరోజు జెన్జీకి మరో కోణంలో హుందాగా రిప్రజెంట్ చేసే క్రమంలో రాహుల్ గాంధీగా అక్కడ, గౌరవ రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రయాణం చేస్తున్న అభిప్రాయంతో మేము ఉన్నాం. డెఫినెట్గా యూత్ ప్రాధాన్యతలో అక్కడక్కడ ఏమైనా లోపాలు ఉన్నప్పుడు మీలాంటి పెద్దలు చెప్తే సరి చేసుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా యూత్ ప్రాధాన్యత దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తున్న విషయాన్ని చెప్తున్నాం. అక్కడ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది ఢిల్లీలో. ఇక్కడ జార్ఖండ్లో కూడా పేపర్లు లీక్ అయిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున కూడా రోడ్డు మీద వస్తుంది ఆ యువత అంతా. ఇది కాంగ్రెస్ పార్టీ స్థానం ఏంటి? అంటే అసలు ఆ పేపర్ కూడా సెంట్రల్కి సంబంధించిన పేపరే కదా, ప్రతిపక్ష నాయకులు రానియకుండా చేసింది కదా, అది కూడా సెంట్రల్ సంబంధించిన పేపరే. మీరు జాగ్రత్తగా చూసుకోండి. జార్ఖండ్లో లీక్ అయిన పేపర్, కానీ పేపర్ నిర్వహణ మాత్రం మన నేషనల్ టెస్టింగ్ ఏజ్ సంబంధించిన అంశంగానే దాన్ని మనం చూడాలి. కాబట్టి పేపర్ లీకేజ్ మీద మేమేమంటున్నామంటే చట్టాల ద్వారా మాత్రమే దాన్ని మనం తీసుకురాలేము, దానికి చాలా సంస్కారాలు ఉండాలి సార్. ఉదాహరణకి ఒకప్పుడు ఇదే నీట్ ఎగ్జామ్ మన దగ్గర ఎంసెట్ రూపంలో ఉండేది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే కండక్ట్ చేసుకునేది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కండక్ట్ చేసుకున్నప్పుడు ఒక రాష్ట్రంలో లీక్ అయినా కూడా ప్రభావం ఆ రాష్ట్రానికే ఉండేది. ఇప్పటికి కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా రాష్ట్రాల పరిధిలో ఉండాలనే డిమాండ్ని మేము చాలా సందర్భాల్లో సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎగ్జామ్కి సంబంధించిన ఇష్యూలు ఆఫ్లైన్లో కన్నా ఆన్లైన్లో నిర్వహించడం వల్ల లీకేజ్ని కొంత తగ్గించే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు పారదర్శకంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఎగ్జామినేషన్ సంస్కరణల మీద మేము అఖిలపక్ష ఏర్పాటు చేస్తే అందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనా కూడా యూత్కు ప్రాతినిధ్యం కనుక రాజకీయ పార్టీలు కల్పించకపోయినా, ప్రభుత్వాలు కల్పించకపోయినా కూడా యూత్ ఉద్యమాలకు సిద్ధపడుతూ ఉంటారు. అందులో ఉండే ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించాలనేది కాంగ్రెస్ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం.